Hello friends, welcome to my channel RS Vlogs. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా మురుకులు ఏ విధంగా చేయాలో నేను చూపించబోతున్నాను. ఏంటండి సంక్రాంతి అయిపోతే ఇంకా పిండి వంటలు పెడుతున్నారు మీరు అనుకుంటున్నారు. ఈ సంక్రాంతి కాకపోతే ఏ అకేషన్ వచ్చినా మనం పిండి వంటలు అనేది చేసుకుంటూ ఉంటాము. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూసి నేర్చుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం బియ్యం పిండి తీసుకోవాలి. నేను మెజర్మెంట్స్ విషయానికి వచ్చేస్తే నేను ఎక్కువ క్వాంటిటీయే చూపిస్తున్నానండి. కాబట్టి ఈ గిన్నె నిండా నేను బియ్యం పిండి 2 times తిన్నాను, అంటే 2 కప్పులు తీసుకున్నాను. సో మీరు క్వాంటిటీని బట్టి యూజ్ చేసే దాంట్లో ఇలా తీసుకోండి. సో దీంట్లో 2 గిన్నెలు నేను బియ్యం పిండి తీసుకుంటే హాఫ్ వచ్చేసి నేను పచ్చి శనగపిండి అనేది తీసుకుంటున్నాను. మనం శనగపిండి రెడీమేడ్గా కొనుక్కోవచ్చు, లేదు అంటే బయట శనగలు తెచ్చుకొని మనం నానబెట్టుకొని పట్టించుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మురుకులు కారంగా ఉండడానికి చాలామంది ఇష్టపడతారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ తినే పని అయితే ఇంకా ఎక్కువ కారం వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే అవి కొన్ని రోజులు అయిన తర్వాత మెత్తగా అయిపోతాయి. మినిమం మనకి 10-15 days అయినా ఉంటాయి కదా సంక్రాంతి పిండి వంటలు. ఈ తర్వాత ఇందులో కొంచెం బటర్ వేసుకోండి, కరగబెట్టిన బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది. సో ఇప్పుడు మనము మురుకులకి ఏ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగా ఈ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చాలామంది వాము కూడా యూస్ చేసుకుంటారు. సో మంచిది వాము తింటే హెల్త్ కానీ. సో మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. మాకు వాము తినేటప్పుడు తగిలితే నాకు పెద్దగా నచ్చదు, అందుకని మా మమ్మీ యూస్ చేయలేదన్నమాట. దీంట్లో మీకు కావాలంటే వేసుకోవచ్చు. అండ్ స్పైస్ కూడా మీరు చూసుకోండి. చూడండి, ఇంత మెత్తగా మనం పిండి కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా ఉండే వరకు కలుపుకోవాలి. సో మురుకులు చేయడం చాలామందికే తెలిసి ఉంటుంది, కానీ క్వాంటిటీస్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఏదైతే బియ్యం పిండి ఎక్కువ తీసుకోవాలి, శనగపిండి తక్కువ తీసుకోవాలి. శనగపిండి ఎక్కువ తీసుకుంటే మురుకులు కారంగా కరకరలాడకుండా మెత్తగా అయిపోతాయి. సో మనం ఎంతైతే 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటే దాంట్లో ఒక హాఫ్ కన్నా కొంచెం ఒక 60% అలాగా మనము శనగపిండి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ దగ్గర మురుకులు చేసేవి ఒక్కొక్కరి దగ్గర డిఫరెంట్గా ఉంటాయి. అండ్ వాటికి తగినట్టుగా వాళ్ళు డిజైన్స్ని బట్టి పెట్టుకుంటాం కదా. సో మీకు ఏ డిజైన్ కావాలంటే అది అరేంజ్ చేసుకొని దాంట్లో ఇలా పిండి ఫిల్ చేసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఆయిల్లో మనకి ఈ విధంగా మురుకులు అనేది రెడీ అయిపోతాయి. చూడండి, వాటిని ఎర్రగా ఇలా కాల్చుకునేసి ఆ తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మురుకులు అన్నిటిని కూడా మనం తయారు చేసుకోవచ్చు. మురుకుల కోసం మనము చెప్పాను కదా, రెడీమేడ్గా శనగపిండి అనేది బయట అమ్ముతారు. సో మీరు శనగపిండి డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు, లేదు అంటే పచ్చి శనగల్ని తెచ్చుకొని ఒక 1/2 hour 2 hours నానబెట్టి వాటిని పిండి పట్టించుకుంటే మీకు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ శనగలు తెచ్చుకొని చేసుకుంటేనే మీకు క్వాంటిటీ పరంగా కూడా కాస్ట్ పరంగా కూడా తగ్గుతుంది. పిండి ఎందుకంటే మనము దాన్ని జల్లించిన తర్వాత దాంట్లో సగం డస్ట్ అనేది పోతుంది. సో మీరే ముందు ఈ గింజలు తెచ్చుకొని శనగలు తెచ్చుకొని చేసుకుంటే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్నమాట. పిండి కూడా చాలా కొంచెం ఎక్కువ వస్తుంది దాంతో కంపేర్ చేస్తే. సో ఈ విధంగా మనం మురుకులు అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మురుకులు చేసుకోవచ్చు. సో మురుకులు చేసేవి కొంతమంది దగ్గర ఉంటాయి, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర బయట అమ్ముతున్నారు. సో దాంట్లో డిజైన్స్ కూడా దొరుకుతున్నాయి మనకి, ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. చూశారు కదా, చాలా చక్కగా ఎర్రగా అన్ని చక్కగా కాలాయి, చాలా కరకరలాడుతూ. కొంచెం కారం కూడా ఎక్కువ వేసాం కాబట్టి స్పైసీగా బాగుంటాయి. ఎంతమందికి మీకు మురుకులు అంటే ఇష్టమో చెప్పండి. అండ్ అలాగే వీటిని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కూడా నాకు చెప్పండి, ఎందుకంటే చాలామంది వీటిని మురుకులు అంటారు, మనుబులు అంటారు, కారాలు అంటారు, జంతికలు అంటారు. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో విధంగా వీటిని పిలుస్తుంటారు. మా నెల్లూరు సైడ్ అయితే వీటిని మురుకులు అంటాము, మనుబూలు కూడా కొంతమంది అంటుంటారు. సో మీ ఊర్లో వీటిని ఏమంటారు నాకు కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ విధంగా ఇవి చేసుకున్నారు నాకు చెప్పండి. ఈ మురుకులు చేయడము
అలాగే సంక్రాంతి పిండి వంటలు చేసేటప్పుడు ఎంతమంది మమ్మీకి హెల్ప్ చేశారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ విధంగా అన్ని మురుకులు కాల్చుకున్న తర్వాత ఇవేంటంటే బయట ఇలాగే ఓపెన్లో పెట్టేశాము అంటే మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఈ మురుకుల్ని ఎప్పుడు మనము ఒక ఎయిర్టైట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే మనకి కొన్ని రోజులు కరకరలాడుతూ ఉంటాయి. ఇవి మెత్తగా అయిపోయాయి అంటే ఆ టేస్ట్ బాగుండదు. సో ఇలాంటి డబ్బా ఏదైనా తీసుకొని మనం ఇలా పెట్టుకోవచ్చు. చిన్నప్పుడు ఇలా పిండి వంటలు చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చుట్టూ పెట్టుకొని చూసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. ఎవరికైనా ఈ మెమొరీస్ గుర్తున్నాయా, మీరు ఇలా ఫీల్ అయ్యారా లేదో కూడా నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదేనండి ఇవాల్టి వీడియో. సంక్రాంతి పిండి వంటల్లో మురుకులు ఏ విధంగా చేయాలి, మేము ఏ విధంగా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకున్నాను. కొంచెం వీడియోస్ పెట్టడం అనేది లేట్ అవుతుంది, ఇంకా అలా కాకుండా రెగ్యులర్గా పెట్టేలాగా చూసుకుంటాను. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.